నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి యొక్క శనీశ్వరుడు గోచార సంచారం ఉత్తర భాద్రపద నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఏంటంటే మోస్ట్ అక్యురేట్ సిస్టమ్ అండ్ యొక్క థియరీని బేస్ చేసుకొని మీకు ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అంటే ఏంటంటే ఈ యొక్క 1, 2, 3, 4 పాదాల గోచారం ఏదైతే ఉందో ఆ యొక్క గోచార సంచారం నవాంశ చక్రంలో ఏ హౌసెస్‌ని యాక్టివేట్ చేస్తుంది. సో, ఆ హౌస్ లార్డ్‌కి ఈ యొక్క శనీశ్వరుడికి లింకేజ్, ఆ హౌస్‌కి ఈ హౌస్‌కి లింకేజ్ ఇట్లా అండ్ ఇండివిజువల్ హౌసెస్ లింకేజ్ ఇట్లా ఆల్మోస్ట్ 10 పారామీటర్స్‌లో మీకు ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా రాసాను. ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎఫర్ట్ అండ్ టైం అయితే తీసుకున్నాను అనమాట ఈ వీడియోస్ చేయడానికి. సో, ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. సో, ఇంకా ఫైన్. సో, ముందుగా ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రానికి సంబంధించి ఒక 30 సెకండ్స్ బ్రీఫింగ్ ఇస్తాను. అది అర్థమైతేనే మీరు కోరిలేట్ అవ్వగలుగుతారు ప్రెడిక్షన్స్‌కి. సో, ఇది చూసుకుంటే ఇది మొదటిగా జలతత్వ రాశి అయిన మీనరాశిలో శనీశ్వరుడు యొక్క 3వ నక్షత్రం ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రం. ఈ నక్షత్రానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే కంప్లీట్‌గా మిస్టిసిజంకి సంబంధించి, ఆధ్యాత్మికతకి సంబంధించి, మార్పు అండ్ మలుపుకి సంబంధించింది. ఈ యొక్క జ్ఞానానికి సంబంధించి, విజ్డమ్, రియలైజేషన్‌కి సంబంధించిన నక్షత్రం అన్నమాట ఇది. అంటే ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఎవరైనా ఒక థర్డ్ పర్సన్, ఒక సెకండరీ పర్సన్ వచ్చి మన లైఫ్‌లో చేసే చేంజెస్ వల్ల మన ఫ్యూచర్‌లో మనీ పరంగా గానీ, వృత్తిపరంగా గానీ, హెల్త్ పరంగా గానీ జరిగే మార్పుల కంటే మనకు ఇంటర్నల్ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్, ఎమోషనల్ కంట్రోల్స్ అండ్ మనం గెయిన్ చేసుకునే నాలెడ్జ్, మనం రియలైజేషన్స్ వల్ల, మనం తీసుకునే డెసిషన్స్ వల్ల అండ్ మనకి మారే ఫ్యూచర్‌ని ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం సూచిస్తుందన్నమాట. ఈ పాయింట్ కొంచెం మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. సో, సరే మళ్ళీ ఒకసారి చూసుకుంటే బేసిక్‌గా మీ యొక్క వే ఆఫ్ బిహేవింగ్, ఓకే. వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవింగ్, వే ఆఫ్ స్పీకింగ్, మీరు ఒక విషయాన్ని ఎలా చూస్తున్నారు, వే ఆఫ్ పర్స్పెక్టివ్స్, మీ యొక్క పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యి మీరు బెటర్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం, మీ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవడం, మంచి జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మీ ఫ్యూచర్ అనేది బాగా మంచి పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉత్తర భాద్రపద నక్షత్రం చూపిస్తుందన్నమాట. సో, మన నుంచి వచ్చే మార్పు, మన నుంచి వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, మనకి ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, మన జ్ఞానానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే. సో, ఇంకా నక్షత్ర సిరీస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ వీడియోలో ఇంకా మిగిలిన ప్రెడిక్షన్స్‌లోకి వెళ్దాం. సో, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఎందువల్ల అంటే వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగట్లేదు. చాలా స్లోగా పెరుగుతుంది. సో, మర్చిపోతున్నట్టున్నారు మేబీ. సో, లైక్ చేసి చూసి వదిలేస్తున్నట్టున్నారు, మర్చిపోతున్నట్టున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఇంకో 10 మందికి ఉపయోగపడే వారికి, ప్రెడిక్షన్స్ ఉపయోగపడే వారికి రీచ్ అవుతుంది వీడియో. సో, ఇంకా ఓకే ఫైన్. సో, ఇంకా ప్రెడిక్షన్స్‌లోకి వెళ్తే ఈ యొక్క ప్రెడిక్షన్స్‌ని మీకు కంప్లీట్‌గా 4 పాదాల డివిజన్స్‌ని చేసుకొని చెప్తా అన్నాను కదా! సో, అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ముందుగా ఈ యొక్క గోచారం డేట్ చూసుకుంటే జనవరి 20 నుంచి ఈ యొక్క మే 17th వరకు ఉంటుందన్నమాట. ఈ కంప్లీట్ 4 పాదాల గోచారం అనేది. ముందుగా మొదటి పాదం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఉంటుందన్నమాట. ఈ యొక్క గోచారం అనేది నవాంశ చక్రంలో సింహరాశి, సూర్యుడు యొక్క రాశి అయిన సింహరాశిని యాక్టివేట్ చేస్తుంది. సో, సూర్యుడికి శనీశ్వరుడికి లింకేజ్ వస్తుంది. నవాంశ పంచమ స్థానానికి, న్యాచురల్ 12th హౌస్‌కి అండ్ మీ యొక్క ఇండివిజువల్ 5th హౌస్‌కి లింకేజ్ వస్తుందన్నమాట. ఈ ఇట్లా 10 పారామీటర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఆ ప్రెడిక్షన్స్‌ని. సో, చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా నేను రాసి పెట్టుకున్నా. ఏది కూడా మిస్ అవ్వకూడదని. సో, దాన్ని చూస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్లియర్‌గా వినండి. సో, ఈ సూర్యుడితో శనీశ్వరుడికి మొదటి పాదం ఈ యొక్క జనవరి 20 నుంచి ఫిబ్రవరి 21 వరకు లింకేజ్ అనేది రావడం వల్ల సో, మీ యొక్క క్రియేటివిటీ అనేది ఎక్సలెంట్‌గా బిల్డ్ అవుతుందన్నమాట. ఎందుకంటే నవాంశలోను న్యాచురల్ 5th హౌస్ లార్డ్ మీకు ఇండివిజువల్‌గాను చంద్రుడి నుంచి పంచమ స్థానంలో శనీశ్వరుడు గోచారం. పంచమ స్థానం అంటే మన ఇంటెలిజెన్స్‌కి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించింది. సో, క్రియేటివిటీ అనేది చాలా ఎక్సలెంట్‌గా పెరగడం గానీ, ఆపర్చునిటీస్ బాగా రావడం అనేది జరుగుతుందన్నమాట. కొత్తగా ఆపర్చునిటీస్ వస్తాయి. అది కూడా పర్టిక్యులర్‌గా క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి. ఓకే. క్రియేటివ్ ఆర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంకా ఇట్లా ఈ యొక్క స్పోర్ట్స్‌కి సంబంధించి ఓకే. ఇట్లాంటి ఫీల్డ్స్‌లో ఉన్న వారికి మంచి న్యూ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్‌గా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ప్రాపర్టీస్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్న వారికి కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే పంచమ స్థానం అనేది చతుర్థ స్థానం నుంచి ద్వితీయం. సో, ఈ యొక్క ప్రాపర్టీ డీలర్స్‌కి గావచ్చు, ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌కి గావచ్చు, బయింగ్ అండ్ సెల్లింగ్‌కి సంబంధించి ఏజెంట్స్ గావచ్చు, ఇలాంటి వారందరికి కూడా చాలా పాజిటివ్‌గా ఉందన్నమాట. ఈ టైమ్ ఫ్రేమ్ అనేది మీ యొక్క కిడ్స్, మీ యొక్క పిల్లలకి పెళ్లి సంబంధాలు ఏదైనా మీరు చూస్తూ ఉంటే వారికి పెళ్లి సంబంధాలు కుదరడానికి కూడా అవకాశాలు చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే కూడా అవి కూడా క్యూర్ అవుతాయి. ఎందుకు క్యూర్ అవుతాయి అని కనుక చూసుకుంటే సూర్యుడితో లింకేజ్ రావడం వల్ల. సూర్యుడు అంటే ధన్వంతరి గ్రహం. సో, ధన్వంతరి అంటే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే మెడిసిన్‌కి సంబంధించింది అండ్ క్యూర్‌కి సంబంధించింది. సో, పంచమ స్థానంలో జరిగింది.
పంచమం అంటే షష్ఠానికి రోగానికి వ్యయం, రోగానికి లాసెస్కి సంబంధించిన స్థానం అది. సో ఫర్ ష్యూర్లీ మీ పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైం ఫ్రేమ్ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 21 ఆ 1 మంత్లో చాలా మేజర్ క్యూర్ అనేది 70-80% క్యూర్ అనేది అవుతారు. క్యూర్ అనేది ఉంటుంది కూడా ఫర్ ష్యూర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ స్టార్టప్స్ కావచ్చు, న్యూ వెంచర్స్ కావచ్చు, ఇట్లాంటివి స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ అనమాట ఇది. సో బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా క్రియేటివ్ ఐడియాస్ కూడా చాలా బాగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా సెకండ్ పాద గోచారం ఫిబ్రవరి 21 నుంచి మార్చి 21 వరకు ఉంటుంది. ఇది కన్యా రాశి, నవాంశలో కన్యా రాశిని యాక్టివేట్ చేస్తుంది. ఆధిపతి బుధుడిని యాక్టివేట్ చేస్తుంది. ఆ బుధుడికి శనేశ్వరుడికి లింక్ రావడం, అక్కడ న్యాచురల్ 6,000, ఇక్కడ 5,000 ఇండివిజువల్ 5,000, న్యాచురల్ 12,000 లింకేజెస్ చూసుకుంటే ముందుగా ఇక్కడ శనేశ్వరుడి ప్లేస్మెంట్ అనేది ఈ యొక్క స్టాక్స్కి సంబంధించిన దాంట్లో, ఓకే, అండ్ షేర్ మార్కెట్కి సంబంధించిన దాంట్లో ఇలాంటి వాటిల్లో కొంచెం ఆ యొక్క అనాలిటికల్ థింకింగ్ని పెంచుతుంది, విచ్ లీడ్స్ టు గెయిన్స్. ఓకే, డేటా అనలిటిక్స్, ఆ చార్ట్స్, గ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయి ఏదేదో స్టాక్ మార్కెట్లో. సో ఆ ఫీల్డ్, సో అవన్నీ కూడా బెటర్గా అనలైజ్ చేసుకునే స్కిల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ బుధుడు ఇన్వాల్వ్ అయ్యాడు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్కి కారకుడు, అనాలిసిస్కి కారకుడు, కమ్యూనికేషన్కి కారకుడు, మంచి తత్వానికి ఆ యొక్క దాన్ని ఏమంటారు ఇంటెలెక్చువాలిటీకి కారకుడు అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో మీరు ఏదైతే ఈ యొక్క కంప్యూటరైజ్డ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారో, గ్రాఫ్స్ని కంపేర్ చేసుకుంటూ ఉన్నారో, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీరు ఏదైనా స్టాక్ మార్కెట్కి సంబంధించి, షేర్ మార్కెట్కి సంబంధించి రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయాలి, కొత్త మాడ్యూల్ని బిల్డ్ చేయాలి, ఇట్లా ఏదైనా ప్లాన్స్ చేస్తూ ఉంటే ఈ టైంని ఉపయోగించుకోండి. ఈ టైం పీరియడ్ బాగా కలిసి వస్తుంది కూడా. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇంకా స్పెక్యులేటివ్ గెయిన్స్ కూడా బాగుంటాయి. స్పెక్యులేటివ్ గెయిన్స్ అంటే ఇవే అనమాట, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇవన్నీ. ఈ ప్రెడిక్షన్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో ఉన్న వారికి అండ్ దాన్ని వృత్తిగా చేసే వారికి మాత్రమే. ఓకే, కొత్త వాళ్ళని వెళ్ళిపోవని నేనైతే చెప్పను. కొత్త వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే జన్మజాతకాల్లో పంచమ స్థానానికి రాహుకేతు లింకేజ్ ఏ సైడ్ నుంచి రాకుండా చూసుకోవాలి. అది స్టార్, స్టార్ లార్డ్స్, సబ్ లార్డ్స్, స్టార్ లార్డ్, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఆక్యుపెంట్ యొక్క స్టార్, సబ్, ఓకే, ఆస్పెక్టింగ్ ప్లాంట్ యొక్క స్టార్, సబ్, ఇట్లా చాలా ఉంటాయి అట్లా. సో ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే కేపీ ఆస్ట్రాలజీ రీత్యా చూపించుకొని మాత్రమే మీరు స్టాక్ మార్కెట్ వెళ్ళాలంటే వెళ్ళండి. ఇది ఒక సజెషన్ లాగా తీసుకోండి మీరు. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసి హోల్డ్ చేసుకుని ఉన్నారో, ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ కోసం హోల్డ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి రిటర్న్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా థర్డ్ పద గోచారం ఈ యొక్క మార్చ్ 21 నుండి ఏప్రిల్ 17 వరకు ఉంటుందన్నమాట థర్డ్ పద గోచారం అనేది. సో ఇక్కడ ఏంటంటే అది శుక్రరాశి అయిన తులారాశిని, నవాంశ శుక్రరాశి అయిన తులారాశిని యాక్టివేట్ చేస్తుంది. అలా యాక్టివేట్ చేయడం వల్ల శుక్రుడికి శనేశ్వరుడికి లింక్ వస్తుంది. నవాంశ సప్తమ స్థానానికి, ఇండివిజువల్ వ్యయ స్థానానికి, మీ యొక్క న్యాచురల్ వ్యయ స్థానానికి, మీ ఇండివిజువల్ పంచమ స్థానం 5th హౌస్కి లింకేజ్ వస్తుంది. సో ఇలా రావడం వల్ల ముందుగా కంఫర్ట్స్, ట్రావెల్ అండ్ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఈ లవ్ లైఫ్లో కానీ, లవ్ రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉన్న వారికి కానీ, ఇలాంటి వారికి కంప్లీట్గా అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. అండ్ రొమాంటిక్ ప్రాబ్లమ్స్, లైక్ ఈ యొక్క లవ్ లైఫ్లో ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి, అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది ట్రావెల్స్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో, ట్రావెల్ బిజినెసెస్ కావచ్చు, ట్రావెలింగ్ చేస్తూ సంపాదించే వారు కావచ్చు, ఇలాంటి వారికి మంచి గెయిన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కంఫర్ట్ జోన్స్, కంఫర్ట్ స్పేసెస్ బాగా పెరుగుతాయి. అండ్ ఫారిన్ ట్రావెల్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ వీసా అప్లికేషన్స్ కావచ్చు, ఫారిన్ ట్రావెల్కి సంబంధించి ఏదైనా ట్రయల్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేయాలి అనుకుంటుంటే ఈ టైం ఫ్రేమ్ని బాగా ఉపయోగించుకోండి. డెఫినెట్గా ఫారిన్ ట్రావెల్ అప్లికేషన్స్ అప్రూవ్ అవడానికి, పిక్ అవడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 4th పాద గోచార సంచారం ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఉంటుందన్నమాట ఈ గోచార సంచారం. ఇది నవాంశలో వృశ్చిక రాశిని యాక్టివేట్ చేస్తుంది, విచ్ ఈస్ న్యాచురల్ 8th హౌస్ లార్డ్ కుజుడిని యాక్టివేట్ చేస్తుంది. న్యాచురల్ 8th హౌస్ని యాక్టివేట్ చేసి మీ ఇక్కడ ఇండివిజువల్గా 5th హౌస్ని, వ్యయ స్థానాన్ని, శని కుజుల లింకేజ్ని యాక్టివేషన్స్లోకి తీసుకొస్తుంది. ఇలా రావడం వల్ల ఏంటంటే ఇది శని కుజుల కాంబినేషన్ ఒక టిపికల్ కాంబినేషన్ అనమాట. అది కాస్త ఇబ్బంది తీసుకొస్తుంది, యాజ్ వెల్ యాజ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని తీసుకొస్తుంది, మొండితనాన్ని తీసుకొస్తుంది ఎక్కువగా. సో ఈ టైం పీరియడ్లో ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ హెవీగా ఉంటాయి. సో అంటే కోపతాపాలు అనేవి ఎక్కువగా ఉండడం, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ చాలా హెవీగా ఉంటాయి అనమాట. అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మొహం మీద అడిగేసే తత్వం అనేది ఎక్కువ వచ్చేస్తుంది. నేనే సజెస్ట్ చేస్తానంటే ఈ టైం పీరియడ్లో ఇలాంటి యూజ్లెస్ అండ్ టెంపరీ ఎమోషన్స్ని పక్కన పెట్టి
లాజిక్ అండ్ స్ట్రక్చర్ బిల్డింగ్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ టైం పీరియడ్లో పంచమ స్థానం యాక్టివేషన్లో ఉంది అంటే మీ ఇంటెలిజెన్స్ పీక్స్లో ఉంటుంది అండ్ మీ రీసెర్చ్ కూడా పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ 8,000 యాక్టివేషన్స్ అయ్యాయి కాబట్టి రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ చాలా పీక్స్లో ఉంటాయి ఆ యొక్క ఎబిలిటీ అనేది. అది వదిలేసి మీరు అనవసరంగా ఎవడో ఏదో అన్నాడు వాడి మీద నేను గొడవకు పోతా, నాకు ఈ సీక్రెట్స్ తెలిసాయి, గొడవకు పోతా, అది తెలిసాయి, ఇది తెలిసాయి, ఇవన్నీ చేయకండి. ఎందుకంటే శని కుజులు గొడవ అని ఎందుకన్నానంటే శని కుజుల కాంబినేషన్ కోపాన్ని ఎక్కువ చేస్తుంది, రెట్టింపు చేస్తుంది, గొడవలు పడేలా చేస్తుంది అనమాట. అందువల్ల ఆ మాట అనాల్సి వచ్చింది. సో జస్ట్ టెంపరీ ఎమోషన్, జస్ట్ ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్ అంతే. సో దాన్ని వదిలేసేయండి. కుజుడు యొక్క రియల్ తత్వాన్ని పట్టుకోండి. కుజుడు రియల్ తత్వం ఏంటి? లాజికల్ థింకింగ్. ఆ లాజిక్ని పట్టుకోండి. శని రియల్ తత్వం ఏంటి? స్ట్రక్చర్ అండ్ డిసిప్లిన్. ఆ స్ట్రక్చర్ని పట్టుకోండి. రెండింటిని కలిపి మీరు కనుక మంచి స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోగలిగారంటే ఈ టైం ఫ్రేమ్లో వచ్చేంత మంచి ఆలోచనలు ఇంకెప్పుడు రావు అనమాట ఈ ఇయర్లో. సో అంత మంచి గోచారం ఇది. సో శనీశ్వరుడు స్వనక్షత్ర గోచారం జరుగుతూ కుజుడితో లాజికల్ లింక్ అనేది వచ్చింది అంటే అది అంత గ్రేటెస్ట్ పొజిషనింగ్ అనమాట. సో కాబట్టి దీన్ని వేస్ట్ చేసుకోకండి యూజ్లెస్ అండ్ టెంపరీ ఎమోషన్స్ కోసం. చాలా తక్కువ టైం, 1 month ఉన్నా కూడా అది చాలా మేజర్గా 10 yearsకి సరిపడా స్ట్రాటజీస్ని మీకు ఇస్తుంది అనమాట. సో ఈ టైం పీరియడ్లో మీకు కూర్చొని కుజశనుల్ని బాగా యాక్టివేట్ చేసుకోవాలంటే ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకొని లాజిక్గా ఆలోచించండి, అంతే యాక్టివేట్ అయిపోతారు ఆటోమేటిక్గా. సో మంచి స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోండి, గ్రో అవ్వండి. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఫీల్డ్స్లో ఉన్నారో వీరందరికీ కూడా మంచి సక్సెస్ అనేది ఉంటుందంటే దే మే హ్యావ్ ఉండొచ్చు. జస్ట్ ఇది కన్ఫర్మ్ ప్రెడిక్షన్ అయితే చెప్పలేను, ఎందుకంటే పంచమ స్థానం కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్నెస్కి లాసెస్ని తీసుకొచ్చే స్థానం అది. సో కుజుడు కాబట్టి కొంచెం మనం కన్సిడర్ చేయొచ్చు కాంపిటేటివ్నెస్ అలాంటి వాటిలో లిటిల్ బిట్ అయినా సపోర్టివ్గా ఉంటుందనేసి. సో కాబట్టి అందుకే ఈ ప్రెడిక్షన్ అనేది మే హ్యాపన్ అని మాత్రం చెప్పాను ఇది మాత్రం. ఓకే, సో ఇదనమాట కంప్లీట్గా ఈ యొక్క. సో ఫాస్ట్గా చెప్తున్నారు అది ఇదని చెప్పి కామెంట్ పెడుతూ ఉంటారు. సో అది పట్టించుకోకండి ఎక్కువగా, ఎందుకంటే నా బాధ ఏంటంటే వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను అవన్నీ కూడా. సో అదొకటి ఇగ్నోర్ చేసేయండి, అది నా యొక్క న్యాచురల్గా వచ్చేస్తుంది ఎంత కంట్రోల్ చేస్తాం అనుకున్నా కూడా. సరే, సో ఇదనమాట ఈ వీడియోకి అయితే. సో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. సో ఇంకా మేజర్ పాయింట్ ఏంటంటే మన ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఒక 1 monthలో స్టార్ట్ అవుతుంది. ఒక మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్గోయింగ్లో ఉందన్నమాట. హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది. దే వర్ వెరీ గుడ్ అట్ ప్రెడిక్షన్స్. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ మంచి బేసిక్స్, ఫౌండేషన్స్ అని చాలా స్ట్రాంగ్గా పట్టారు. సో చాలా మంచి నాలెడ్జ్తో ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇంకా ప్రాక్టికల్ అనాలిసిస్లోకి వెళ్తున్నాం, వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో. సో సెకండ్ బ్యాచ్ అనేది కూడా 1 monthలో స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ ఎన్రోల్ అవ్వచ్చు. కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్ యొక్క రికార్డింగ్స్ అవైలబుల్లో ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా అన్ని నేనే చెప్తాను అనమాట. సో దాని తాలూకా ఫీ కావచ్చు, కోర్స్ స్ట్రక్చర్ కావచ్చు, సిలబస్ అన్నీ కూడా ఒక 5 seconds తర్వాత యాడ్ వస్తుంది. దాన్ని చూడండి, చూసి అంతా ఓకే అనుకుంటేనే, ఆ ఫీజుకి అంతా కూడా ఓకే అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఎందుకలా అంటున్నానంటే ఈ టైంపాస్ కాలర్స్ ఎక్కువ వస్తున్నారు అనమాట. జస్ట్ ఏదో 10 నిమిషాలు ఊరికే మాట్లాడేసిపోదాం ఇట్లా అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అలాంటి వాళ్ళు రావడం వల్ల రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి డిలే అవుతుంది. సో అందువల్ల చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. సో చూడండి, అంత కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి బ్యూటిఫుల్ కోర్స్ అయితే నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. KP basics, zodiac divisions, sublots,
ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను, బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.